వ్యవసాయం, వాణిజ్యం, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్ ఇలా ప్రతి రంగంలోనూ అగ్రస్థానంలో ఉండే నగరం గుంటూరు నవ్యాంధ్ర మణిహారంగా ప్రగతికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకుంది. గుంటూరు సిటీలో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేసుకునే వారికి మార్గ నిర్దేశం చేసేలా క్రెడాయ్ గుంటూరు చాప్టర్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుంది. జనవరి 26 నుంచి 28 వరకు గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ కన్వెన్షన్ హాల్లో 7th ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతుంది. క్రెడాయ్ గుంటూరు 7th ప్రాపర్టీ ఎక్స్పోకు కస్టమర్ల నుంచి చక్కటి స్పందన వస్తోంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకుంటున్నాయి. క్రెడాయ్ గుంటూరు ఈ ఈవెంట్కు విస్తృత ఏర్పాటు చేయడంతో కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మీకు నచ్చే ప్రాపర్టీస్ని ఎంపిక చేసుకోవడానికి వెంటనే బయలుదేరండి. ఈ ఎక్స్పో పెట్టుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పబ్లిక్ అలాగే మన డెవలపర్స్, బిల్డర్స్ అంతా కూడా వాళ్ళు నేను మిగతా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లీగల్ ఫ్రెటర్నిటీ వీళ్ళందరినీ కలిపి అంతా కూడా చక్కగా గుంటూరు చాప్టర్లో ఈ క్రెడాయ్ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ని గుంటూరు ప్రజలంతా కూడా వచ్చి మంచిగా ఈ యొక్క ఎక్స్పోని ఉపయోగించుకొని దాంట్లో ప్రతి ప్రాజెక్ట్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాళ్ళు ఒక మంచిగా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలకి, అలాగే బిల్డర్స్ కూడాను సేమ్ థింగ్. ఖచ్చితంగా ఇదంతా ఒక లాంగ్ టర్మ్గా స్ట్రాటజిక్గా ఫౌండేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఒక సజెషన్ చేస్తూ ఉన్నాను. గుంటూరులో మా చాప్టర్ తరఫున సిద్ధార్థ గార్డెన్స్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అయోధ్య రామరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, రజనీ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, అలాగే యూనియన్ బ్యాంక్ జీఎం గారు, స్టేట్ బ్యాంక్ ఏజీఎం గారు అందరూ కూడా ఇచ్చేసి ప్రారంభోత్సవం విజయవంతం చేశారు. దీంట్లో మొత్తం 80 స్టాల్స్ ఉన్నాయి. బిల్డర్స్, బ్యాంకర్స్, మెటీరియల్ ఓనర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎవరైతే సొంత ఇంటికల్లా సాకారం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ గుంటూరులోనే, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కానీ కావాల్సిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఏ బడ్జెట్లో ఉన్నాయి, వారికి కావాల్సిన నిధులు, వారికి కావాల్సిన డిజైన్స్లో ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయనేది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వారన్నీ టైం వేస్ట్ కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ ఒకే ప్లేస్లో చూడడానికి అవకాశం జరుగుతుంది. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా జనరల్గా ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకోవడానికి కూడా వారికి కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ, లేకపోతే ఇంటీరియర్ ఐటమ్స్ కానీ, తర్వాత డిజైన్స్ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా ఎవరికైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా, హౌసింగ్ ఫైనాన్స్ కావాలన్నా కూడా వివిధ బ్యాంక్స్ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాపర్టీ షోని అరేంజ్ చేయడం జరిగింది. క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 7వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బిల్డర్స్ కూడా గతం కంటే భిన్నంగా ఒకరికొకరు పోటీతత్వంతో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఉపయోగించి హైరైజ్ బిల్డింగ్స్ కానీ, విల్లాస్ అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కంప్లీట్ చేయడం ప్రజలు ఎన్నో విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ఇంత గ్రాండ్గా ఈ స్టాల్స్ కండక్ట్ చేయడం చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్రాస్పెక్టివ్ బయర్స్ ఎవరైతే సొంతం కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీ కళ సాకారం తీసుకుంటారు. క్రెడాయ్ మెగా ప్రాపర్టీ షోని సిద్ధార్థ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, అలానే మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, మరో మంత్రివర్యులు విడుదల రజనీ గారు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ గారు మరియు ఎమ్మెల్యే సుచరిత గారు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.